ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో మార్చి నెలలో సింహరాశి వారికి 100% మాత్రం జరగబోయేది మాత్రం ఇదే. శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాగోడల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. వీరి ఫోన్ నెంబర్ 7989601691. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలను 24 గంటల్లో పరిష్కారం అయితే లభించును. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారికి మార్చి నెలలో ఏం జరుగుతుంది, వీరి గోచార రీత్యా ఏ విధంగా ఉండబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, ముబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇకపోతే ఈ మేషరాశి వారికి గోచార రీత్యా మార్చి మాసంలో మంచి ఫలితాలైతే వస్తాయి. ఈ నెల ప్రారంభంలో సూర్యుడు మీ 10వ ఇంట్లో సంచరించడం వల్ల ఉద్యోగం, వ్యాపార రంగాలలో మంచి అవకాశాలైతే లభిస్తాయి. అలాగే ఈ సింహరాశి వారికి మార్చి నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే 4వ ఇంటిపై సూర్య బుద్ధుల దృష్టి వలన కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. పెద్దల ఆశీర్వాదం, మార్గదర్శనం లభిస్తుంది. సంతాన విషయంలో శుభవార్తలైతే ఈ సింహరాశి వారు వింటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అనవసరాల వాదోపదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ధార్మిక యాత్రలు చేస్తారు. పూర్వీకుల ఆస్తి విషయాలలో విభేదాలు తలెత్తవచ్చు. గృహ నిర్మాణం లేదా వాస్తు మార్పులు చేయవలసి అయితే వస్తుంది. కుటుంబ సభ్యుల కోసం ఖరీదైన బహుమతులు కొనుగోలైతే ఈ మార్చి నెలలో మీరు చేస్తారు. పిల్లల విద్య విషయాలపై శ్రద్ధ చూపుతారు. వారి పట్ల పాటలకు ప్రోత్సహిస్తారు. కుటుంబ సమస్యలు పరిష్కారానికి మీ సహనం విశేష కారణంగా ఉపయోగిస్తారు. ఇకపోతే ఆర్థిక స్థితి పరిశీలిస్తే మీకు ఈ మార్చి నెలలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ద్వితీయపతి బృహస్పతి అనుకూల స్థితిలో ఉండటం వలన ధనలాభం ఉంటుంది. ప్రభుత్వ పథకాల ద్వారా లాభం పొందుతారు. పెట్టుబడులపై మంచి రాబడి వస్తుంది. అయితే అనవసరం ఖర్చులు నియంత్రించుకోవాలి. స్థిరస్థి కొనుగోలు అనుకూల సమయం. వ్యాపారస్తులకు అధిక లాభాలు, ఉద్యోగస్తులకు జీత సమస్యలు పెరుగుతాయి. పదవి పెంపు లభిస్తాయి. బ్యాంకు లావాదేవీలలో జాగ్రత్త అవసరం. పాత బాకీలు వసూళ్లు కూడా ఈ సమయంలో అవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కారణంగా అనుకోనైతే ఖర్చులైతే మీకు కొన్ని ఉంటాయి. కాబట్టి మీరు ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా వహించండి. లేకపోతే కొంచెం ఖర్చులు అనేవి ఈ సమయంలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణకు బ్యాంకు రుణం మంజూరు కూడా అవుతుంది. కనుక ఈ రాశి వారికి ఈ నెలలో లాభదాయకంగా ఉంటుంది. అదృష్టం కలిసి రావటం వల్ల ధనలాభం కూడా లభించవచ్చు. బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారాలకు, ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. కుటుంబం నుంచి మంచి మద్దతు బాగా ఉంటుంది. ప్రశాంతత ఉంటుంది. పెట్టుబడుల నుంచి రాబడి మెరుగ్గా ఉండవచ్చు. ఇక ఈ రాశి వారికి లాభాలైతే ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని సమస్యలను అధిగమించే అవకాశం కూడా ఉంటుంది. మానసిక ఆనందం మెండుగా కలుగుతుంది. వ్యాపారంలో వృద్ధి కనబడుతుంది. ఏదైనా కొత్త పని ప్రారంభించేందుకు పరిస్థితి అయితే అనుకూలిస్తుంది. కనుక ఈ సింహరాశి వారికి అయితే మార్చి నెలలో జరగబోయేది ఇదే.